ఆ కొన్న కూడె అమృతము తా కొంకక ఇచ్చువాడే దాత ధరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువ కలవాడే వంశ తిలకుడు సుమతి. ఆకలితో ఉన్న సమయంలో పట్టెడనం లభించిన ఆ అన్నమే అతి రుచికరంగా ఉంటుంది. అడిగినంతనే ఏమాత్రం వెనుకాడక దానం చేయవాడు ఈ భూమి మీద దాత అవుతాడు. బాధలను సహించి నిలబడేవాడే పరిపూర్ణ మానవుడవుతాడు. తెగువ కలిగిన వాడే వంశమునందరి శ్రేష్ఠుడు, వాడే వంశోద్ధారకుడవుతాడు. అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గులిచి మిడుగుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నక బ్రతకవచ్చు మహిళో సుమతి. అడిగినప్పటికీ ఇవ్వాల్సిన జీతం ఇవ్వకుండా మిడిసిపడే యజమానిని సేవించి జీవించడం కంటే మంచి ఎద్దులు నాగలి కట్టి పొలం దున్నుకొని బ్రతకడం ఉత్తమం. అడియాశ గొలువు గొలువకు గుడి మాన్యము సేయబోకు కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు అడవిని దోడరయకుంటి నరగకు సుమతి. ఏదో వస్తుందని ఆశతో ఇస్తారని ఆశతో ఎప్పటికీ సేవ చేయకూడదు. దేవుని సొమ్మైన గుడి యొక్క భూములలో వ్యవసాయం చేయకూడదు. కుత్సితమైనటువంటి మనసున్న వారితో ఎల్లప్పుడూ స్నేహం చేయకూడదు. మరో మనిషి తోడు లేకుండా అడవిలోకి ఒంటరిగా ప్రయాణం చేయకూడదు. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమేని వేల్పు మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడవంగవలయుగదరా సుమతి. అవసరమైనప్పుడు పలకని బంధువును, భక్తితో ప్రార్థించినప్పుడు వరాలివ్వనటువంటి దేవుణ్ణి, యుద్ధరంగంలో తాను అధిరోహించినప్పుడు పరుగు తీయనటువంటి గుర్రాన్ని వెంటనే వదిలివేయాలి. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నడతెగక పారు నేరుంద్విజుడున్ చొప్పడిన యూర నుండుము చొప్పడుకున్నట్టి యూరు చొరకుము సుమతి. అప్పిచ్చేవాడు, రోగం వస్తే వైద్యం చేసేవాడు, ఎల్లప్పుడూ గలగల ప్రవహించే నది, బ్రాహ్మణుడు వీరందరూ దొరికే ఊర్లోనే జీవించాలి. అలా లేని ఊరిలో కనీసం ప్రవేశం కూడా చేయకూడదు. బలవంతుడనాకేమని పలువురతో విగ్రహించి పలుకుట మేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కిచ్చావదే సుమతి. ప్రమాదకరమైన పాము కూడా చలిచీమలకి పట్టుబడి చచ్చిపోతుంది. ఇదే విధంగా బలవంతుడని విర్రవీగి 10 మందితో అహంకారంతో మాట్లాడి విరోధం తెచ్చుకోవటం మంచిది కాదు. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరువైన ఎట్లు పామరుడు దగన్ హేమంబు కూడబెట్టిన భూమి సులపాల జేరు భూమిలో సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఎలా నివాసంగా మారుతుందో అదేవిధంగా పిసినారి కూడబెట్టిన బంగారం, ధనం అంతా అతను చనిపోయిన తర్వాత రాజుల వశమవుతుంది. ధనపతి సకుడయ్యుండియు నెనయంగా శివుడు భిక్షమెత్తగవలసెన్ తన వారికెంత కలిగిన తన భాగ్యమే తనకుగాక తథ్యము సుమతి. శివునికి కుబేరుడు స్నేహితుడైన తన ఆహారం కొరకు భిక్ష అడగవలసి వచ్చింది. అదేవిధంగా తన సంబంధీకులు ఎంతటి ధనవంతులైనను మనిషికి తన వద్దనున్న ఐశ్వర్యమే పనికి వస్తుంది కానీ ఇతరుల ఐశ్వర్యం కాదు. ఎప్పటికీ యద ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానోవక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి.
అన్ని కాలాలందు ఆ సమయానికి ఏది అవసరమో అంతవరకే ఆ విషయాన్ని గురించి చెప్పి ఎదుటివారి మనసులను బాధ పెట్టక తాను కూడా బాధపడక ఉపాయంతో ఆ పరిస్థితి నుంచి తప్పించుకుని తిరిగివాడే ధన్యుడు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఇట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరుగదరా సుమతి. చెరువు నిండుగా నీరు ఉన్నప్పుడు వేల కొలది కప్పలు వచ్చి ఆ చెరువులో చేరతాయి. అదేవిధంగా ఐశ్వర్యంతో నిండిన ఇంటిలో కప్పల వంటి బంధువులు కుప్పలు కుప్పలుగా వచ్చి చేరతారు. ఎప్పుడు తప్పులు వెదకెడు నప్పురుషుని గొల్వగూడదది ఎట్లన్నన్, సప్పంబు పడగ నీడను కప్పవసించెడి విదంబు గదరా సుమతి. ఎప్పుడూ చేసే పనిలో లోపాలను వెతికే గుణం ఉన్న యజమాని వద్ద సేవ చేయకూడదు. అది ఏ విధంగా ఉంటుందంటే, సర్పము యొక్క పడగ నీడలో నివాసం ఏర్పరచుకున్నటువంటి కప్ప పరిస్థితిలా ఉంటుంది. ఏరకు మీ కసుగాయలు దోరకు మీ బంధుజనుల దోషము సుమ్మి, పారకు మీ రణమందున మీరకు మీ గురువులాజ్ఞ మీది నీ సుమతి. పచ్చికాయలు కోయుట, బంధువులను దూషించుట, యుద్ధమునందు పిరికితనంతో పారిపోవుట, గురువుల ఆజ్ఞను మీరుట అనునవి దోషాలు. కమలములు నీటి బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్, తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులి శత్రులౌట తథ్యము సుమతి. కమలాలు నీటిలో ఉన్నప్పుడు సూర్యరశ్మి సోకి వికసిస్తాయి. అవే కమలాలు నీటి నుంచి బయటికి వచ్చినప్పుడు అదే సూర్యరశ్మి సోకి వాడిపోతాయి. అంటే ఎవరైనాను ఎటువంటి స్థానంలో ఉన్నవారైనాను వారి వారి యొక్క స్థానాలను కోల్పోయినప్పుడు ఎంతటి స్నేహితులైనా ఆప్తులైనా శత్రువులవుతారు. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునం దొనరగ పట్టము కట్టిన వెనకటి గుణమేల మానువేనురా సుమతి. బంగారంతో సింహాసనం తయారు చేసి దాని మీద కుక్కను కూర్చోబెట్టి వైభవంగా పట్టాభిషేకం చేసినంత మాత్రాన దాని యొక్క సహజ గుణాన్ని స్వభావాన్ని ఎలా విడవలేదో, అదేవిధంగా నీచ స్వభావం కలిగిన వానికి ఎంతటి గౌరవప్రదమైనటువంటి పదవిని ఇచ్చినా తన స్వభావాన్ని వదులుకోడు. కొంచెపునరు సంగతిచే సంచితమగ కీడువచ్చునది ఎట్లన్నన్, కించెత్తు నల్లు గరచిన మంచమునకు చేటువచ్చు మహిళో సుమతి. మంచమునందు గనక నల్లి కుడితే ఆ మంచాన్ని ఎండలో వేయటం, కర్రతో కొట్టడం వంటి చేయడం వలన ఆ మంచానికి చేటు కలుగుతుంది. అదేవిధంగా ఈ ప్రపంచంలో నీచులతో స్నేహం చేసిన మంచివాడికి కూడా కష్టాలు వస్తాయి. కూరిమిగల దినములలో నేరములెన్నడను కలుగనేరవు, మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఇద్దరి మనుషుల నడుమ స్నేహ సంబంధాలున్నప్పుడు వారి మధ్య ఏ తప్పు జరిగినా అది తప్పు అనిపించుకోదు. కానీ ఆ స్నేహమే చెడిపోయినప్పుడు ఎదుటివారు ఏమి మాట్లాడినా ఏమి చేసినా అది తప్పుగానే తోస్తుంది. కొరగాని కొడుకు పుట్టిన కొరగామియే కాదు తండ్రి గుణములు చెరచున్, చెరకు తుద వెన్ను పుట్టిన చెరకునతి పెళ్ళ జరచు సిద్ధము సుమతి. ఎందుకు పనికిరాని కొడుకు జన్మించినచో అతడు అప్రయోజకుడము కావడమే కాకుండా
అతని తండ్రి యొక్క మంచి గుణాలను కూడా చెడగొడతాడు. అదేవిధంగా చెరుకుగడ చివరన వెన్ను పుట్టిన ఆ చెరుకుగడ తీపిదనం అంతా పోతుంది. కులకాంతతోడనెప్పుడు కలహింపకు వట్టి తప్పు ఘటింపకుమీ, కలకంట కంటి కన్నీరులికిన సిరియింట నుండ నొల్లదు సుమతి. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడే దేవతలు నివసిస్తారు. కాబట్టి ఎప్పుడూ గృహలక్ష్మితో వాదులాడకూడదు, చేయని తప్పులను అంటగట్టకూడదు. కోకిల కంఠస్వరం కలిగిన భార్య కంటి నుంచి నీరు వచ్చిన ఆ గృహంలో లక్ష్మీదేవి నివాసముండుటకు ఇష్టం చూపదు.